తెలంగాణలో బీసీ కోటా పెంపు కులగణన అంశాలను హస్తినలో పార్టీ పెద్దలకు వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉదయం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరిగింది. మీటింగ్ ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ప్రొఫెసర్ కంచా ఐలయ్య, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు. రాష్ట్రంలో కులగణన చేపట్టిన తీరును అగ్రనేతలకు వివరించారు సీఎం, పీసీసీ చీఫ్. స్థానిక సంస్థల్లో బీసీ కోటా పెంపు, అందుకోసం తీసుకొచ్చిన బిల్లులు, ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ అంశాలను ఖర్గే రాహుల్ కు చెప్పారు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లుల ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. సాయంత్రం కాంగ్రెస్ పార్టీ లోక్సభ, రాజ్యసభ సభ్యులకు గ్యాస్ సర్వేపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొంటారు. తెలంగాణలో బీసీ కోటా పెంపు, కులగణన అంశాలను హస్తినలో పార్టీ పెద్దలకు వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉదయం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరిగింది. మీటింగ్ కు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ప్రొఫెసర్ కంచా ఐలయ్య, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక రాష్ట్రంలో కులగణన చేపట్టిన తీరును అగ్రనేతలకు వివరించారు సీఎం, పీసీసీ చీఫ్. స్థానిక సంస్థల్లో బీసీ కోటా పెంపు, అందుకోసం తీసుకొచ్చిన బిల్లులు, ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ అంశాలను ఖర్గే రాహుల్ కు చెప్పారు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లుల ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. సాయంత్రం కాంగ్రెస్ పార్టీ లోక్సభ, రాజ్యసభ సభ్యులకు గ్యాస్ సర్వేపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొంటారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకంగా ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అసెంబ్లీలో అనుకూలంగా ఓటేసి కేంద్రం దగ్గరకు రాగానే యూ టర్న్ తీసుకుందన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి చేస్తామన్నారు. ఇక ఢిల్లీలోని ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎంపీలు. రాష్ట్రంలో కుల సర్వే విధి విధానాలు, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను రాహుల్ ఖర్గేలకు వివరించామన్నారు మహేష్ కుమార్ గౌడ్. సర్వే జరిగిన తీరుతెన్నులు, 42% రిజర్వేషన్ ఇస్తూ తీసుకొచ్చిన 2 బిల్లులపై వారికి వివరించడం జరిగింది. గవర్నర్ నుండి కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి తీరు ఇక్కడ దాదాపు 3 మాసాలుగా పెండింగ్లో ఉంది. కాబట్టి పార్లమెంటు ఉభయ సభల్లో రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు దీని మీద పోరాడాలని మా విజ్ఞప్తి చేయడం జరిగింది. సుప్రీంకోర్టు క్యాప్ని అధిగమిస్తూ మేము తీసుకొచ్చిన 2 చట్టాలని 9th షెడ్యూల్లో చేర్చే విధంగా ప్రయత్నం చేయాలని ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని కోరడం జరిగింది. వారు కూడా ఈ సుప్రీంకోర్టు క్యాప్ తీయడానికి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి వారి వంతు సహకారం ఉంటుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఓబీసీలకి జరిగినటువంటి కుల సర్వేలో ఎస్సీలు ఎంత వచ్చారు, ఎస్టీలు ఎంత వచ్చారు, నో కాస్ట్ వారు ఎంత వచ్చారు, అన్యూయంగా దాదాపు 3% ప్లస్ నో కాస్ట్ వాళ్ళు వచ్చినట్టు సందర్భం కూడా వారు అడిగి తెలుసుకున్నారు. కుల సర్వే ఏ రకంగా చేసినారు, ఏ అంశాల్లో లోతుగా అధ్యయనం చేస్తున్నారు, వాటన్నిటి మీద కూడా రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చాలా ప్రశ్నలు వేయడం జరిగింది. 2 బిల్లు తీసుకురావడం జరిగింది. కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. బీజేపీ పార్టీ, బీజేపీ నాయకులు దానికి వ్యతిరేకంగా ఉన్నారు. రామచంద్రరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల అర్థమైంది ఏంటంటే బీజేపీ పార్టీ బీసీలకి ఇచ్చే రిజర్వేషన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది స్పష్టంగా కనబడతా ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా 33% ఉన్నటువంటి రిజర్వేషన్ 22% తీసుకొచ్చి బీసీలకు వెన్నుపోటు పడిచింది. ఇవాళ బీజేపీ పార్టీ కూడా శాసనసభలేమో ఓటేశారు, బిల్లుకు మద్దతునిచ్చినారు. కానీ కేంద్రానికి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకొని ఇది సాధ్యమే కాదనే మాట రామచంద్రవారి నోటి ద్వారా చెప్పడం జరిగింది. దీనివల్ల అర్థమైంది ఏంటంటే బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల వ్యతిరేకంగా ఉందని స్పష్టమైంది. అందుకే మేము రాహుల్ గాంధీ గారు న్యాయ యోధ లెవెల్లో ఓబీసీ కార్డుని ఒక ఉద్యమంలో తీసుకొచ్చిన మహానాయకుడు రాహుల్ గాంధీ గారు. వారినే వినవించినాం, ఇంత దూరం తీసుకొచ్చినారు, ఇప్పుడు కూడా మీదే భారము, లోక్సభలో మీరే నాయకత్వం వహించి ఈ బిల్లుని 9th షెడ్యూల్ చేర్చే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా వారిని కోరడం జరిగింది. ఖర్గే గారు కూడా తన సంపూర్ణ మద్దతుని వ్యక్తం చేయడం జరిగింది.